శ్రీమాతే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీరామతీర్థం అంటే అది ఒక ప్రశస్తమైన రామస్వామి దేవాలయం. ఇది విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉంది. అంటే సుమారు కుములికి అంటే ఇంతకుముందు పూర్వకాలంలో విజయనగరం మహారాజు వారు కుంభిలాపురం అని పిలిచేవారన్నమాట. కుములికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం ఎంతో ప్రశస్తమైనది. పూర్వకాలంలో త్రేతాయుగంలో శ్రీరాముడు సతీ సమేతుడై లక్ష్మణునితో కలిసి ఇక్కడ అరణ్యవాసం చేశారని అక్కడ పూర్వీకులు కొన్ని శిలాశాసనాలు కూడా లభ్యమై ఉన్నాయి. ఇక్కడ సీతమ్మవారిది పురిటి మంచం, సీతమ్మవారు స్నానం చేసిన ఒక కొలను, ఇంకా కోదండ రామస్వామి తాలూకా దేవాలయం కూడా ఆ కొండ మీద ఉందని చెప్తూ ఉంటారు. మరి దీనికి శ్రీరామతీర్థం అనే పేరు ఎలా వచ్చిందనగా, ద్వాపర యుగంలో పాండవుల వనవాసం నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తే అప్పుడు శ్రీకృష్ణుని కూడా తనతో రమ్మని పిలిచారు. పాండవులు తమతో పాటు శ్రీకృష్ణుని కూడా రమ్మని పిలవగా శ్రీరాముడు సున్నితంగా తిరస్కరించి అంతగా పూర్వరూపమైన శ్రీరాముని తాలూకా శ్రీరాముడు సీతా సమేతుడై ఉన్న విగ్రహాన్ని వారికిచ్చి, ఇది మీరు భద్రంగా మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. అది పాండవులు అక్కడ వనవాసం చేసినప్పుడంతా దానికి అర్చనలు పూజలు చేసి ఎంతో బాగా ఉంచారు. ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వనవాసం నిమిత్తం వెళ్ళిపోతే అక్కడ వేదగర్భుడు అనే ఒక ఋషికిచ్చి వెళ్ళిపోయారు వారు ఆ సీతారాముల తాలూకా విగ్రహాన్ని. ఆ వేదగర్భుడు ఆ విగ్రహాలని ఎంతో ధర్మబద్ధంగా పూజించి ఉంచాడు. కాలక్రమేణా అక్కడ బౌద్ధుల తాలూకా ప్రాబల్యం పెరిగిపోగా ఆ వేదగర్భుడు ఆ సీతారాముల స్వామి విగ్రహాన్ని ఒక భూగృహంలో దాచి ఉంచి ఆయన కూడా వెళ్ళిపోయాడు. కాలక్రమేణా 16వ శతాబ్దంలో అప్పటి విజయనగరం మహారాజులు కుంభిలాపురం అంటే ఇదివరకే చెప్పాను కదా, ఆ ప్రాంతంలో ఏలుతూ ఉండగా అక్కడ ఒక కొలను నిర్మించుకున్నాడు. ఒక కొలను నిర్మించుకుంటే ఒకరోజు అకస్మాత్తుగా విపరీతమైన వర్షం కురవడం స్టార్ట్ అయింది. అక్కడి ప్రజలు ఆ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని చూసి భయంతో పరుగులెడుతూ ఉండగా అక్కడ దగ్గరలోనే ఒక చెట్టు త్వరలో ఒక ముదిసలి శ్రీరామచంద్రుని ధ్యానిస్తూ ఉండడం, ఆమె ఒక పట్టు ముదిసలే అయిన ఆమెకు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ఆమె నాలుకపై శ్రీరామ అనే బీజాక్షరాలు రాశారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో పాండవులకిచ్చిన విగ్రహం తాలూకా వివరాలు ఆమెకు తెలియజేసి అంతర్ధానమయ్యాడు. ఆ విషయాన్ని ఆమె మహారాజుకు చేరవేయగా మహారాజు ఆ కొలనులో ఆ విగ్రహాల్ని వెతకగా అక్కడ సీతా సమేతుడై ఉన్న శ్రీరామచంద్రుడు లక్ష్మణుడి తాలూకా విగ్రహాలు దొరికాయి. ఆ కొలనులో విగ్రహాలు దొరకడం వలన ఆ క్షేత్రానికి శ్రీరామతీర్థం అనే పేరు వచ్చింది. ఆ తీర్థానికి దగ్గరగా ఉన్న కొండ మీద కోదండ రామస్వామి దేవాలయం,
భీముని యొక్క గుహ, అమ్మవారి సీతమ్మవారి పురిటి మంచం, ఆమె స్నానం చేసిన కొలను, బౌద్ధుల తలక గుహ మొదలైన పురాతనమైన క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. కావున ఈ పురాతన ప్రాశస్త్యమైన దేవాలయాన్ని సందర్శించి మీరు కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుచున్నాను. స్వస్తి. ఇఫ్ యూ like my channel, please subscribe.